నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ యుద్ధానికి సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన. 5 రోజులు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోమని ప్రకటన. టెహ్రాన్ హెచ్చరికలతోనే ట్రంప్ దిగివచ్చారన్న ఇరాన్. చమురు ధరలు తగ్గించేందుకే నాటకాలని ధ్వజం. ట్రంప్ ప్రకటనతో దిగివస్తోన్న చమురు ధరలు. $17 తగ్గి 97కు చేరిన క్రూడ్ ఆయిల్. అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లతో హైదరాబాద్ అభివృద్ధి. ఏప్రిల్ నాటికి మెట్రోను స్వాధీనం చేసుకుంటామన్న సీఎం. మూసీ సుందరీకరణపై విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన సీఎం. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ. సమగ్ర సర్వేలో తేలిన కుటుంబాలన్నింటికీ బీమా ఇస్తామన్న సీఎం. కుటుంబ పెద్ద మరణిస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. బడ్జెట్లో రైతు కూలీ భరోసా, జాబ్ గ్యారంటీల ఊసేలేదన్న బీఆర్ఎస్. హైడ్రా విధ్వంసక ఆలోచన వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని ధ్వజం. ఇరాన్పై దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు విధించిన 48 గంటల గడువుపై వెనక్కి తగ్గారు. ఇరాన్తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చమురు ధరలను తగ్గించడానికి, సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారని పేర్కొంది. మరోవైపు ట్రంప్ భయపడ్డారని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది. హార్ముజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్పై విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వస్తువులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ లో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా ఫలవంతమైన చర్చలు జరిపాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వారం అంతటా తమ మధ్య లోతైన, సవివరమైన నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఈ సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అంతర్జాతీయంగా మండిపోతున్న ఇంధన ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడ ఇదని ఆరోపించింది. మార్కెట్లను శాంతింపజేసి చమురు ధరలను మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకే ట్రంప్ ఈ 5 రోజుల వాయిదా ప్రకటన చేశారని ఇరాన్ పేర్కొంది. ఇది కేవలం అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి పన్నిన వ్యూహమే తప్ప నిజమైన శాంతి చర్చలు కావని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు పర్షియన్ గల్ఫ్ లో సముద్రపు మందు పాత్రలను అమర్చుతామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో ట్రంప్ భయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను ఇరాన్ మీడియా తిరస్కరించింది. ట్రంప్తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. మరోవైపు ఇరాన్తో యుద్ధ వాతావరణాన్ని చల్లబరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేసిన వేళ ఇజ్రాయెల్ సైన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మాటలతో కాకుండా చేతులతోనే ట్రంప్కు పరోక్షంగా తన సందేశాన్ని పంపింది. ఒకవేళ ఇప్పుడే గనక యుద్ధాన్ని ఆపేస్తే అది భవిష్యత్తులో ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకే లాభం చేకూరుస్తుందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇంకా ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతున్న తరుణంలో అమెరికా దాడులను వాయిదా వేయడం వ్యూహాత్మక లొంగుబాటు కిందకే వస్తుందని ఇజ్రాయెల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీకి చెందిన అధికారిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శాంతి ఒప్పందాన్ని అంగీకరించేది లేదని, ఇరాన్పై యుద్ధం కొనసాగించేలా ట్రంప్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్దమవుతోందని సమాచారం.
ఇరాన్ విద్యుత్ ఇంధన సదుపాయాలపై దాడులను 5 రోజులు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రకటన చేయగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అమాంతం తగ్గాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13% తగ్గి $96లకు చేరుకుంది. అంతకుముందు తమ అణు సదుపాయాలకు సమీపంలో జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లోని ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృత దాడులు చేస్తోంది. 2 వేర్వేరు దాడుల్లో చిన్నారులు సహా పలువురు మృతి చెందారు. లెబనాన్లోని హెజ్బొల్లాపై భూతల దాడులను కొనసాగిస్తోంది. అటు ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. కువైట్లో ఒక F-15 ఫైటర్ను కూల్చినట్లు ఆ దేశం ప్రకటించింది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే కొన్ని నౌకలపై 18 కోట్ల రూపాయల పన్ను వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అణు సదుపాయాలకు సమీపంలో దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇరాన్ నిఘా శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణ కేంద్రాలపై విరుచుకుపడుతోంది. టెహ్రాన్లోని ఇరాన్ రక్షణ శాఖ ఎలక్ట్రానిక్స్ భవనాల సముదాయాన్ని శిథిలాల కుప్పగా మార్చింది. ఖొర్రమాబాద్లో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. డ్రోన్లు, యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసే కోమ్ టర్బైన్ ఇంజిన్ ప్రొడక్షన్ ప్లాంట్ ధ్వంసమైంది. 5 రోజుల పాటు భారీ దాడులకు విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కూడా టెహ్రాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్లో పొరపాటున తమ సైన్యం తమ పౌరుడినే కాల్చి చంపాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని 9 దేశాల్లో ఉన్న 40కి పైగా ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రపంచ ఇంధన సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. టెల్లవీవ్ పై దూసుకొచ్చిన క్షిపణులను ఇజ్రాయెల్ అడ్డుకుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒక క్షిపణిని సౌదీ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మరొకటి జనావాసాలు లేని చోట పడిపోయింది. యుఏఈలోని అబుదాబిపై ఇరాన్ క్షిపణితో దాడికి యత్నించగా ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఇక్కడ ఒక భారతీయుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఇరాన్లోని బండర్ అబ్బాస్ లో నేవీ బేస్ పైకి దూసుకొచ్చిన 2 అమెరికన్ డ్రోన్లను కూల్చినట్లు ఐఆర్జీసీ తెలిపింది. కువైట్ గగనతలంలో అమెరికా F-15 ఫైటర్ జెట్ ను కూల్చినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అటు తమను వ్యతిరేకించే దేశాలకు తప్ప మిగతా వారికి హార్ముజ్ జలసంధి తెరిచే ఇరాన్ వివరించింది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే కొన్ని నౌకలపై 18 కోట్ల రూపాయల పన్ను వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించింది. అవి కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకుపోయిన భారత్ కు చెందిన 2 ఎల్పీజీ నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. దీంతో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు భారీ ఊరట లభించనుంది. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ అనుమతితో జగ్వసంత్, పైన్ గ్యాస్ నౌకలు తెల్లవారుజామున హార్ముజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు పర్షియన్ గల్ఫ్ లోనే ఉండాలని ఇదివరకు ఇరాన్ అధికారిక వర్గాలు సూచించాయి. భారత్ కు చెందిన ఈ నౌకలకు ఇరాన్ యంత్రాంగం నుంచి క్లియరెన్స్ రావటానికి నౌకాదళం కీలక పాత్ర పోషించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభాన్ని సంప్రదింపులు, రాయబార మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య నౌకలపై దాడులు, హార్ముజ్ జలసంధి మార్గంలో అంతరాయాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభ ఓ ప్రకటన చేసిన ప్రధాని మోదీ యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి భారతీయునికి ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని అభయమిచ్చారు. పశ్చిమాసియా దేశాధినేతలతో తాను మాట్లాడానన్న ప్రధాని అందరూ కూడా భారతీయుల భద్రతకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. చమురు, గ్యాస్ అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా ఆయా దేశాలతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చెప్పారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 3,75,000 మంది స్వదేశానికి చేరుకున్నారని ప్రధాని వెల్లడించారు. सामने भी इस युद्ध ने
अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। ये चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए ये रीजन एक और कारण से भी अहम है। लगभग 1 करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं उनमें भारतीय क्रू मेंबर्स की संख्या भी बहुत अधिक है। ऐसे अलग अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक है। इसलिए ये आवश्यक है कि भारत की संसद से इस संकट को लेकर एक मत और एकजुट आवाज दुनिया में जाए। ఢిల్లీ తరహాలో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బంది పడకూడదని హైదరాబాద్ లో పలు సంస్కరణలతో ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. హిల్ట్ పాలసీతో నగరంలో మధ్యలో ఉన్న పరిశ్రమలను తరలిస్తున్నామన్న సీఎం మూసీ ప్రక్షాళనతో ఎవరికీ నష్టం కలిగించబోమని భరోసా ఇచ్చారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో హైదరాబాద్ నగరాభివృద్దిపై లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ దార్శనికతను సీఎం సమగ్రంగా వివరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితుల్ని గుర్తు చేసిన సీఎం హైదరాబాద్ సైతం కాలుష్యం, ట్రాఫిక్ వంటి సమస్యలతో సతమతమవుతోందన్నారు. వీటి పరిష్కారానికే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీలతో అభివృద్దికి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. సౌకర్యవంతమైన పాలన కోసం జీహెచ్ఎంసీ, పోలీస్ కమిషనరేట్లను విభజించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గుడ్ గవర్నెన్స్ కాదు, స్మార్ట్ గవర్నెన్స్ కు ఎదగాలన్న సీఎం హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. రవాణాలో రోడ్లు గాని, అదేవిధంగా రైల్వే గాని, ఎయిర్పోర్ట్ గాని, పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఈ రోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈ రోజు విస్తరించాలనుకున్నాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈ రోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ 2వ విడత కింద ఈ రోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి. అధ్యక్ష, ఈ రోజు అండర్ పాస్ కు మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈ రోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. హిల్ట్ పాలసీతో కాలుష్యకారక రెడ్, ఆరెంజ్ జోన్ లో ఉన్న పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించామన్న సీఎం ఇందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్ గా మారుస్తున్నాం స్పీకర్ సార్. ఎందుకు అనంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని సహకరించాల్సిన అవసరం ఉన్నది. మూసి ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవర్నీ నిరాశ్రయుల్ని చేయబోమని సీఎం తెలిపారు. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా మరింత మెరుగైన వస్తువులతో పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణకు విపక్షాలు సహకరించాలన్న సీఎం ప్రక్షాళనను ముందుకు తీసుకువెళ్లేలా సలహాలివ్వాలని కోరారు. ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే మంత్రుల ఉప కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈ రోజు నియంత్రించాలని ప్రభుత్వం
పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్ కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసినట్టు ఈ రోజు ఒక పారదర్శకమైన పరిపాలన. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్ కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ ను వాళ్ళని డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్ గా ఒక ఇంచు కూడా ఒక ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసినట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? మీరు చదవండి డాక్యుమెంట్ లో, మీరు సజెషన్ ఇవ్వండి. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతో కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీ చేస్తా. మీకేమైనా సూచనలు ఉంటే కేబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. కొంత కఠినం అనిపించిన ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నామని సీఎం తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. బడ్జెట్పై సాధారణ చర్చలో భాగంగా మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాన రంగాలైన విద్య, ఎస్సీ సంక్షేమం, సాగు తదితర రంగాలకు అరకొరగా నిధులు కేటాయించారని ఆరోపించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ 2.5 ఏళ్లైనా అమలు చేయలేదని హరీష్ రావు ఆక్షేపించారు. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న పలువురు మంత్రులు విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో అమాత్యులు, హరీష్ రావు మధ్య ఆసక్తికర చర్చ, సంవాదం జరిగాయి. 2.5 ఏళ్లు గడిచిన మీ గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు? మీకు చిత్తశుద్ధి కొరవడిందా? అలవికాని హామీలుగా మార్చింది ఎవరు? మీరు కాదా? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్ కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా, ఇవ్వరా? రుణమాఫీలో దగ, రైతు బంధులో దగ, బోనస్ లో దగ, పంటల బీమాలో దగ. అధ్యక్ష, మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్ లో చెప్పారు అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్ని కలిపితే 1,77,794 కోట్లు ఒక్క ఇయరే. అధ్యక్ష, మీరు మా గురించి మాట్లాడతారు అధ్యక్ష? పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు ఏ రకంగా ఇస్తారో కూడా తమ సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు, అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. మేనిఫెస్టోలో ఉదరగొట్టిన డిక్లరేషన్లు, వాగ్దానాలు అధికారంలోకి రాగానే చెత్తబుట్ట పాలైనాయి. 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. గత బడ్జెట్ లో చెప్పిన అన్ని గాలి మాటలైతే ఈ బడ్జెట్ లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ అవసరాల కోసమంటూ దళితులకు చెందిన 50,000 ఎకరాలను సేకరించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ హయాంలో ధరణి తెచ్చి ఎస్సీ భూములను సంపన్నులకు దోచిపెట్టారని ఆక్షేపించారు. ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా, డిస్కషన్ పెట్టండి, డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో భూముల్ని, ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్షుడు.
వాటన్నింటినీ సరిచేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉంటే వేదాలు వల్లిచ్చినట్టు నిజంగా నేను నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు అధ్యక్షుడు. వాటి సాధ్యమైనంత వరకు న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభలో ప్రస్తావించగా జోక్యం చేసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సభలో అవాస్తవాలు మాట్లాడి ప్రధాన ప్రతిపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి సూచించారు. మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏం చేసిరో చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ల ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము. నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎడ చేసారు? 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. సమగ్ర సర్వేలో తేలిన కుటుంబాలన్నింటికీ 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య బీమా, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా జీవిత బీమా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన 2 విద్యుత్ ఉద్యోగులకు ₹1 కోటి బీమా చెక్కులను అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ చేపట్టినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే కుటుంబం అనాథ కాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. విద్యుత్, సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు రేవంత్ చెప్పారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులనే కాదు వారి కుటుంబం పట్ల కూడా మాకు బాధ్యత ఉంది అని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్య బీమా, వారి జీవితానికి కూడా ఒక రక్షణ కల్పించాలని జీవిత బీమాను, ఉద్యోగులుగా సేవలు అందిస్తున్న వాళ్ళను కూడా రోజు కాపాడాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఈ ప్రభుత్వం సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాలన్నిటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సిపెక్ సర్వే ద్వారా గుర్తించబడిన ప్రతి జీవిత బీమా 5 లక్షల రూపాయలను చెందే విధంగా ఈరోజు నూతన పథకాన్ని ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. విద్యుత్ శాఖలో దాదాపుగా 51,000 మంది ఉద్యోగస్తులకు, ఆ సంస్థలలో పనిచేస్తున్న వాళ్లకు ₹1 కోటి ప్రమాద బీమాను ఈరోజు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తూ లైన్మెన్ స్థాయిలో చిరు ఉద్యోగి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు 2 మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి పథకాన్ని అమలు చేస్తున్నాం. అనుకోని సంఘటన, ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే వారి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలన్నీ కూడా ఒకటేసారి తారుమయ్యేటువంటి ప్రమాదం మనం చూస్తూ వస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ₹1,20,00,000 ప్రమాద జీవిత బీమాని దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈ రాష్ట్రంలో చిన్న స్థాయిలో లైన్ మెన్ గా పనిచేసేటువంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఆర్టిజన్ గా పనిచేసేటువంటి 1 crore చెక్ ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో కల్పించడం కోసమే ఈరోజు మీ అందరి సమక్షంలో